సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన నిర్వహించారు. అకాల వర్షాలతో ముంపుకు గురవుతున్న ప్రాంతాలను సందర్శించారు. అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు, బూరగడ్డ గ్రామంలోని నల్ల చెరువును సందర్శించారు. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కొట్టుకుపోయిన బూరగడ్డ నల్ల చెరువును ఆశాంతం పరిశీలించారు. చెరువు కింద పొలాలు ఇసుక మెటలతో, రాళ్లు రప్పలతో, మట్టి దిబ్బలతో నిండిపోయిన అంశంపై నష్టం తాలూకు వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం పరిధిలోని శివాలయం వీధి, వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో వర్షాలకు కొట్టుకుపోయిన రహదారులు, డ్రైనేజీలను, మఠంపల్లి మండలం చోటపల్లి ఊర చెరువును పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో హుజూర్ నగర్ ఆర్డీఓ, నీటిపారుదల, ఆర్&బి, పంచాయతీరాజ్ అధికారులతో పాటు పురపాలక సంఘం కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ వచ్చింది ఇదే ట్రైన్ సార్ మన ట్యాంక్ బండ్ స్టైల్ అక్కడ ఇక్కడ కూడా ప్లేట్ అయిపోయినా బాబు. ఇట్లా ఇట్లా ఇక ముందర ఇద్దరు ఒకటి సరిపోతుంది. ఎంపీ కూడా చెప్పినట్టు ఇట్లా కట్టదు కాము కట్టి ఇప్పుడు ఏమైంది, సస్పెండెడ్ నౌ. ఇక్కడ ఉన్న ఏఈ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి. అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చి మీరు ఇబ్బంది పడి ఉంటే మీకు 10,000 గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. మీ ఇల్లు చాలా డ్యామేజ్ అయి ఉంటే మీకు కొత్త ఇల్లు కట్టిస్తాము అని హామీ ఇస్తున్నాం. అది అన్నా పాప నెక్స్ట్ చోటపేట